తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటికి వచ్చాయి. ఒకవైపు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలోనే ఈ విభేదాలు రావడంతో ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు నిర్మాత నటి కుమార్ మనతో పాటు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినట్లయితే అసలు నిర్మాతల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సినిమాలు రిలీజ్ అయ్యే ముందే ఇలాంటి ఇష్యూస్ తెర మీదకి రావడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ప్రతిగా దిల్ రాజు గారు ఆఫీస్ ఉండేది, సునీల్ గారు ఆఫీస్ ఉండేది. తెలంగాణలో అందరు ఆఫీసులు మొత్తం కనుమరుగైపోయాయి. ఇంకెవరు ఉండకూడదు, వాళ్ళే ఉండాలి, తెలంగాణలో మేమే రాజు మేమే మంత్రి అని టైప్లో మెయింటైన్ చేశారు. తప్పది. ఎందుకంటే దిల్ రాజు గారు మైత్రి వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టారు. వాళ్ళకి అకౌంట్స్ ఇష్టం ఉందో లేదో అది ఇష్టం. అది ఏమంటే సినిమా కంటెంట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టాలనుకో పెట్టారు. పెట్టేటప్పుడు ఆలూరు అన్నామని వాళ్ళని స్వాగతిద్దాం, ఇంకా వచ్చిన వాళ్ళని స్వాగతిద్దాం. అన్నపూర్ణ స్టూడియో వచ్చింది, ఇప్పుడు ఇంకా స్వాగతిద్దాం. కానీ మీరు ప్రతిసారి మైత్రి వాళ్ళు చేసేటప్పుడే ఈ ప్రాబ్లం తీసుకొచ్చి ప్రతిసారి పర్సంటేజ్ సిస్టమ్ చేయొద్దు అని నేను అనట్లే. పర్సంటేజ్ సిస్టమ్కి వ్యతిరేకం కాదు, ఎగ్జిబ్యూటర్కి వ్యతిరేకం కాదు. మనం ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, నిర్మాత బాగుండాలి. మనం ఏ విధంగా చేసే మల్టీప్లెక్స్ బేస్లో మీరు అడుగుతున్నప్పుడు ఇప్పుడు పెద్ద సినిమా దాకా వస్తాడు. మీ టార్గెట్ ఏంటి? మీరు కూర్చోండి, రోజుకి కూర్చుంటున్నారు కదా, రోజుకి మాట్లాడుకుంటున్నారు కదా. మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఒక ప్రక్రియ చేసి, ఇగో ఈ సినిమాకి మీరు పెద్ద సినిమా వేయాలి, ఇగో మాకు ఆమాస్కి పున్నానికి సినిమా వస్తుంది, వరప్రసాద్ తర్వాత మాకు సినిమా లేదు, ఇగో ఈ సినిమా వచ్చింది, మేము ఇప్పుడు దాకా మాకు రెంట్లు రాలేదు, ఇగో రెంట్లో ఈ హైప్ ఇవ్వండి, ఇగో రేటు పెంచమనడం తప్పు. మీరు రేటు పెంచినా జీవో ఇచ్చినా దానికి మీరు మాకు బెనిఫిట్స్ 1000 రూపాయలు అమ్ముతున్నారు, ఆ దాంట్లో మా పర్సంటేజ్ ఇవ్వండి. అగో మాకు మీరు రెంట్ పెంచారు, ఇది మాకు రేటు పెంచారు, మాకు రెంట్ పెంచండి, లేకపోతే మాకు ఈ పర్సంటేజ్ ఇవ్వండి, అడగండి, తప్పులేదు. ఏ క్లాస్ డిఫరెంటు, బి క్లాస్ డిఫరెంటు, సి క్లాస్ డిఫరెంటు, ఇవన్నీ మాట్లాడడంలో నేను తప్ప. ఎగ్జిబ్యూటర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. పెద్ద సినిమా ఆపేస్తే కష్టాలు పోతాయా? పెద్ద సినిమా ఎగిపోతే కష్టాలు పోతాయా? ఈ పెద్ద సినిమా ఆపేసి మన ఇండస్ట్రీ ఆపేస్తే కష్టాలు పోతాయా? మీరు ఎన్ని చెప్పినా పెద్ద సినిమా ఆగదు, మీరు ఎన్ని మాట్లాడినా పెద్ద సినిమా ఆగదు. వెనకాల ఉన్నది ఏమవుతారంటే చిన్నవాళ్ళు మామూలుగా బలి బస్సులు అయిపోతారు. వీళ్ళందరూ ముందు వెళ్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. ఫస్ట్ సునీల్ వెళ్తాడు, అగ్రిమెంట్ చేస్తాడు. మల్టీప్లెక్స్లకి తర్వాత సింగిల్ థియేటర్లు ఉన్న వాటికి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు? ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దాన్ని లోబడకుండా ఎందుకు మళ్ళీ ఇప్పుడు కొత్త విషయాలు తెర మీద తీసుకొస్తారు? కాదు, ఇది ఇప్పటి నుంచో దాదాపు 2007లో పర్సంటేజ్ సిస్టమ్ రావాలి. నేను అమరనాథ దీక్ష చేశాను. తర్వాత 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది రాత్రి కాదు. అప్పుడు దిల్ రాజు గారి సినిమాలు ఎక్కువ ఉండేవి కాబట్టి ఇది తెరమరుగయింది. ఇప్పుడు దిల్ రాజు గారికి లేవు కాబట్టి బయటకు వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే, దిల్ రాజు గారి సినిమాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా పక్కన పెడితే, ఇది నేను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా అని అడుగుతాను నేను. ఎందుకంటే హరిహర వీరమలు టార్గెట్ అయ్యింది, మరి అఖండ వచ్చేటప్పుడు ఏమీ జరగలేదు, సాహు రాజాసాబ్ వస్తున్నప్పుడు ఏమీ జరగలేదు, సంక్రాంతికి వస్తున్నప్పుడు ఏం జరగలేదు, వరప్రసాద్కి వస్తున్నప్పుడు మళ్ళీ దిల్ రాజు గారి అగ్రిమెంట్, దిల్ రాజు గారి నైజాము, మరి ఇవన్నీ లేని ప్రాబ్లము. మళ్ళా పాపం పెద్ద సినిమా వచ్చేటప్పుడే ప్రాబ్లం ఎందుకండి? మరి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 5 నెలలు ఖాళీగానే ఉన్నాం కదా. వరప్రసాద్ తర్వాత అందరం వేగలు తోలుకుంటూనే ఉన్నాం కదా. మనందరం కలిపి చేసుకోవాలి కదా, మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు సినిమా తీసుకొచ్చి మీరు పెట్టడం అనేది ఎంతదాకా కరెక్ట్? ఈ ఇష్యూ ఒక కేవలం నైజాం వరకు మాత్రమే ఉంది, ఏపీలో మాత్రం ఎక్కడ కూడా లేదంటారు. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో లేదు, నైజాంలోని లేదు. ఎగ్జిబ్యూటర్ ఆలోచనలో పెద్ద సినిమా వేసుకోవాలా? ఎగ్జిబ్యూటర్ ఆలోచనలో పెద్ద సినిమా వేస్తే మాకు వరప్రసాద్ 4 వారాలు 5 వారాలు రెంట్ వచ్చింది, మళ్ళీ పెద్ద సినిమా 5 వారాలు రెంట్ వస్తుంది. ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఇది మొత్తం టోటల్గా ఒక సెన్సేషనల్ మూవీ. ఈ సినిమా వేస్తే మేము కూడా మాకు కరెంట్ బిల్లు అని ఇబ్బందుల్లో ఉన్నాం, మేము కట్టుకుంటాం. కాకపోతే వాళ్ళ బాధ ఉంది, ఆ బాధను డిస్ట్రిబ్యూటర్ కూడా తీర్చాల్సిన ఆలోచన ఉంది. మీరు బెనిఫిట్స్లోకి వేస్తున్నారు, రేటు పెంచుతున్నారు, ఇవన్నీ పెంచుతున్నప్పుడు ఎగ్జిబ్యూటర్ని కూడా కొంచెం చూడండి. ఎగ్జిబ్యూటర్ని చూసి మీరు ఏదో 10,000 5,000 ఇవ్వడం కాదు, రెంట్ తీసుకొచ్చి మరీ దాన్ని నరికేసి ఎగ్జిబ్యూటర్ని చంపేయడం కాదు. ఎగ్జిబ్యూటర్ని కాపాడండి. ఎగ్జిబ్యూటర్ కూడా ఒక రీజనబుల్గా మీరు ఇదిగో మీకు ఇది కాదు 1000 రూపాయల టికెట్ అమ్ముతున్నారు కదా, మీరు ఇగో ఈ పర్సెంటేజ్ తీసుకోండి, మేము మల్టీప్లెక్స్ 47 ఇస్తున్నాం కదా, ఇది మేము ఇవ్వలేము, మీకు ఇది ఇస్తామని చెప్పండి. అలాగే మీరు ఇంకోటి, సినిమా రేటు పెరిగింది, ఇదిగో మాకు రెంట్ ఇవ్వండి మీరు అడగండి, తప్పేం లేదండి. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ ప్రక్రియని జనవరి 2027 స్టార్ట్ చేద్దాం. మీరు ఈలోగా కూర్చొని ఛాంబర్లో మాట్లాడండి, ఈలోగా చేద్దాం, ఇవన్నీ మీ ప్రక్రియ. కానీ పెద్ద సినిమాకి మీకు నేనేమన్నా ఎగ్జిబ్యూటర్కి లాభం జరగాలి,
అలాగే డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్ యూజ్డ్ మనీ పే చేశాడు. ప్రొడ్యూసర్ ఆల్రెడీ మీరు అడుగుతున్న పర్సెంటేజ్ ప్రకారం అయితే 70 కోట్లు తేడా వస్తుంది. 70 కోట్లు అంటే ఈరోజు వీరభద్రుడు రిలీజ్ 40 కోట్లు డెఫిసిట్లో ఆగిపోయింది. ఈరోజు వీరభద్రుడు సినిమాలాగా మనం అవ్వాలా? అంటే మీ టార్గెట్ అదేనా? మాకు సినిమా టార్గెట్ లేదంటారు, మీరు సినిమా రేట్లు పెంచమంటారు. మా సినిమా టార్గెట్ లేదంటారు, మేము సినిమా అయినంటారు. అంటే దాని అర్థం ఏంటండి? పెద్దకి మీరు ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నట్టే కదా. అంటే మీలాంటి వాళ్ళు ఎంత చేసినా ప్రపంచం అంతా కూడా హనుమంతుడు ఎంత బలమైన వాడో పెద్ది అంత బలమైన సినిమా కనుక ఆ సినిమాని ఆపడం మీ తరం కాదు కదా, ఎవరి వల్ల కాదు. మీరు మాట్లాడుతున్న మాటల్లో మాకు సంబంధం లేదు, మేము పెద్ద సినిమా ఆపమంటూనే ఉన్నారు, ఇండైరెక్ట్గా మీరు కొడుతూనే ఉన్నారు. ఇండైరెక్ట్గా ఎన్ని కొట్టినా నేను చెప్తున్నాను కదండి, రేపు మీరు కూర్చోండి. నేను ఎగ్జిబ్యూటర్ల వైపు, నేను డిస్ట్రిబ్యూటర్ల వైపు, ప్రొడ్యూసర్ వైపు మాట్లాడుతున్నా. అక్కడ ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా డబ్బు పెట్టాడు, మీకు రేటు పెరగకపోతే ప్యాన్ ఇండియా రాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్యాన్ ఇండియా సినిమాలు తీయమంటాడు, ఇంటర్నేషనల్ అప్ చేద్దామంటాడు, దిల్ రాజు గారు అంటారు. మళ్ళీ అదే దిల్ రాజు గారు మళ్ళీ వచ్చి మేము ఇక్కడ ఎవరికి రేటు పెంచం, జీవోలు ఇచ్చినా కూడా మేము రేటు రాము, మీ ప్యాన్ ఇండియా వద్దు, మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓన్లీ సినిమా రేట్లు అమ్ముతామంటే ప్యాన్ ఇండియా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ముంబైకి వెళ్ళిపోతుంది. ముంబై, సుకుమార్ ముంబై, బుచ్చుబాబు ముంబై, రాజమౌళి ముంబై. అంటే మనం ఏమనుకుంటున్నాం? మనం తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని మనమే ఉందామా? ఇంటర్నేషనల్ హబ్ మనకు వద్దా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి, బాబు మేము ఇంటర్నేషనల్ హబ్ మాకు వద్దు, మేము రేట్లు పెంచాం, మేము యూజ్ మనీ చేసే ప్యాన్ ఇండియాకి ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు అక్కడి నుంచి రండి మా దగ్గరికి, డబ్బింగ్ సినిమా రూపంలో రమ్మంటారా ఏంటి? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్రాన్ని మనం పెంచుకోవడానికి, మన దేశాన్ని మనం పెంచుకోవడానికి గర్వంగా ఉండాలి. మనం ఇంత మంచి డైరెక్టర్, ప్రపంచంలోనే మంచి డైరెక్టర్, ఆస్కార్ అవార్డు డైరెక్టర్ దొరికాడే మనకు. ఆల్రెడీ పుష్ప లాంటి నేషనల్ డైరెక్టర్ దొరికాడే, బుచ్చిబాబు లాంటి డైరెక్టర్, ఒక ఉప్పలాంటి సినిమా తీసిన పెద్ద డైరెక్టర్ దొరికాడే, ఒక కష్టపడి సినిమా చేసే హీరోలు ఉన్నారే, అంత మనం ప్రభాస్ గారు ఉన్నారే, అల్లు అర్జున్ ఎంతమంది ఉన్నారు. కాబట్టి మనం ప్రేక్షకుడు ఇబ్బంది పడట్లా, మనం కొట్టుకుంటున్నాం. ప్రేక్షకుడు ఏమంటున్నాడు? సినిమాని చూసి నేను రేట్ ఇస్తాను అంటున్నాడు. ప్రేక్షకుడు సినిమాని తీసిన దాన్ని బట్టి మనం ఆ రేటు తగ్గట్టు మనం సినిమా వేసుకోవాలి. కానీ మనం కొట్టుకొని మేము రేటు పెంచాం, మీకు ఇస్తున్న హామీ, మీరేమిస్తారు హామీ? మేమే ఇస్తున్నాం హామీ, మేము పెద్ద సినిమాలకు దాన్ని బట్టే రేటు పెంచాం అని వాళ్ళు చెప్తారు వంశీ గారు. అంటే మీ ఇద్దరు కొట్టుకొని ప్రేక్షకుడిని ఎందుకు ఇబ్బంది పెడతారు? ప్రేక్షకుడు మాకు రేటు పెరిగిందని అడగట్లా. సినిమా బాగుంటే ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడు, రేటు పెంచితే. బాగోలేకపోతే సోమవారమే రేటు తగ్గించేస్తున్నారు. అంటే ప్రేక్షకుడితో మాకు సినిమా హీరోకి గొడవ లేదు. మీకు ఇంటర్నేషనల్ ఈగోలు ఉన్నాయి, ఇంటర్నల్ ఈగోల్ని మీరు బయట పెట్టుకొని అది సెటిల్ చేసుకోవాల్సింది ఛాంబరు, కౌన్సిల్ ఉంది. ప్రెస్ మీట్ పెట్టడం మీ తప్పు, ప్రెస్ మీట్ పెట్టి రోడ్డు మీదకి పెద్ద సినిమాని రోడ్డు మీదకి లాగడం మీ తప్పు. దాని ఇద్దరిని చూసి మా హీరోని మీరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎక్కడ సినిమా ఆగాలని ప్రజలు, అభిమానులు భయభ్రాంతులు అవుతారో, ఎక్కడ అమ్మో ఏంటి ఇలా గోల వల్ల మళ్ళీ పెద్ద వెనక్కి వెళ్తుందా అని సోషల్ మీడియాలో పెడుతుంటే దాన్ని బట్టి నేను వచ్చి మీరు ఆధార్యపడొద్దు, 3వ తారీఖు నైట్ నుంచి సినిమా పడుతుంది, ఎవరు అవునన్నా కాదన్నా 3వ తారీఖు నైట్ నుంచి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పడం కోసమే నేను వచ్చాను. దయచేసి మీరు కూర్చోండి, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కూర్చొని ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఎగ్జిబ్యూటర్ కూడా హైప్ ఇవ్వండి. మీరు ఇది నిరంతర ప్రక్రియలో కూర్చొని మాట్లాడుకుంటూ సెటిల్ చేసుకోండి. కానీ మీరు ఏదో ఆర్టీఏ యాక్సిడెంట్ అయితే 10 రోజులు 5 రోజులు చెకింగ్లు చేసినట్టు, ఫైర్ యాక్సిడెంట్ అయితే 10 రోజులు చెకింగ్ చేసినట్టు, పెద్ద సినిమా అయిపోయినా వెంటనే మళ్ళీ కూర్చొని కాఫీ షాప్లో నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నా, నువ్వు బాగున్నావా, నేను ఈ మాట్లాడుకునే బదులు పర్సంటేజ్ ఎంత, ఇది ఎంత, అది మాట్లాడండి. మళ్ళీ మరుసటి పెద్ద రిలీజ్ అయినా వెంటనే పక్కన పడిపోద్ది. ఎందుకన్నా పడిపోద్ది అని అడిగామనుకో, పెద్ద సినిమా లేదుగా, ఇలా ఇంట్రెస్ట్ రాదుగా. అది కాదు. మీరు ఛాంబర్లో కూర్చొని, మీరు అంతా పెద్ద మనుషులు, మీరు ఛాంబర్లో మీరు పెద్దవాళ్ళు, మీరు ఇండస్ట్రీని నడిపేవాళ్ళు, ఇండస్ట్రీని శాసించేవాళ్ళు. మీలాంటి వాళ్ళు అందరూ కూడా కూర్చొని రాయండి, ఒక పర్ఫెక్ట్గా రాయండి. ఇండస్ట్రీ అనేది ఒకప్పుడు పెద్దలు తీసుకొచ్చారు, వాళ్ళ దాంట్లో మనం నడుద్దాం. అందుకనే చెప్తున్నా, దయచేసి ఎగ్జిబ్యూటర్ని కాపాడండి, డిస్ట్రిబ్యూటర్ని కాపాడండి, ప్రొడ్యూసర్ని కాపాడండి. అంతేగాని మనం ఏదో గొడవలు ఆడుకోవడం వల్ల మనం చులకన అవుతున్నాం తప్ప ప్రేక్షకుడు సినిమా చూడడం అని చెప్పట్లే, ప్రేక్షకుడు రేటు పెంచొద్దు అని చెప్పట్లే. ప్రేక్షకుడు ఒక సినిమాకి అక్కడ ఎంత అయిందో ఖర్చు, యూజ్ మనీ అయింది కాబట్టి దానికి రేటు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, చూడటానికి రెడీగా ఉన్నా.
నాకు ఆ సినిమా నచ్చితే నేను మనీ పెడతా, సినిమా నచ్చకపోతే నేను చూడా. కంటెంట్ ఇస్ డిమాండ్, అంతే తప్ప మీరు నేను ఆపుతా రేట్ అని మీరు అడగడం ఎలాగంటే తప్పండి. అది ఈ ఇరువురి మధ్య ఇండైరెక్ట్గా మేము పెద్దకి ఆపుతాం అన్నట్టు ఉంది. ఇండైరెక్ట్గా మీ సినిమాని వచ్చి నేను వెయ్యను అంటే అర్థమేంటి, పెద్ద ఆపుతానే ఉంది. మరి అభిమానులకు కోపం రాదా, బాధ అనిపించదా? ఆయన మీకు మెగా ఫ్యామిలీ ఎవరికైనా శత్రువా? మీ చిరంజీవి గారు ఎవరికైనా శత్రువు? మీ అందరి మిత్రుడు, మీ అందరూ బాగుండాలని కోరుకునేవాడు, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేవాడు, 10 మంది బాగుండాలని కోరుకునేవాడు. ఆ కుటుంబంలో రామ్ చరణ్ గారు కానీ కుటుంబంలో ఎవరైనా ఎదుటి వాళ్ళ కోసం ఒక్క మాట మాట్లాడతారా? మరి ఎందుకండి వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు? ప్రతిసారి టార్గెటే, హరిహర వీరమల్ల టార్గెట్, ఇంకో టార్గెట్. ఎందుకండి ఇది కరెక్ట్ కాదు. ఎందుకనే ప్రేక్షకులు ఎగ్జిబిటర్ ఎప్పుడు సినిమా వేయాలనే చూస్తున్నారు. ఎగ్జిబిటర్ ఎప్పుడు సినిమా వస్తుందా, వరప్రసాద్ పెద్ద హిట్ అవుతుందా, ఆ బ్లాక్ బాస్టర్ హిట్కి మళ్ళీ 5 వారాలు రెంట్ చూస్తామా, థియేటర్లో జనాలు కలకలాడుతూ చూస్తామా? థియేటర్లో జనాలు వస్తుంటే ఒక ఆనందం, మాకు అన్నీ మర్చిపోతాం. ఆ ఆనందంతో జనాలు వస్తూ ఉంటే, జనాలు ఆ డప్పులు కొడుతూ ఉంటే, ఆ కాగితాలు ఇస్తుతూ ఉంటే అదొక ఆనందం. కనుక ఆ ఆనందం మాకు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. ఆ అభిమానులు మా థియేటర్కి ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. కనుక ఈ మధ్యలో ఉన్నోళ్ళు ఇలా పెడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రెస్ మీటు వీళ్ళ ప్రెస్ మీటు వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు, నా ప్రెస్ మీట్ వల్ల కూడా ప్రాబ్లం సాల్వ్ కాదు. ఛాంబర్లోని కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. కనుక మీ వల్ల ఎవరి వల్ల అవ్వకపోతే మీరు అందరూ వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చోండి, 5 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అందరూ కావాలి, ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూడా కావాలి. దయచేసి సాల్వ్ చేసుకోండి అని మాత్రం చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇరువురి మధ్య ఉన్న విభేదాలని సినిమా ఇండస్ట్రీ పైన చూపించడం ఏ మేరకు ప్రభావం చూపుతుంది? నేను అదే కదా చెప్పాను. ఇప్పుడు ఒక్కటి ఏమండి, మీ ఈగోలు మీ దగ్గర పెట్టుకోండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు సినిమా చూడటానికి, ఎగ్జిబిటర్ సినిమా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు దీనికి వ్యతిరేకం లేరు. మేము సినిమాని ఏ ఎగ్జిబిటర్ చెప్పలేదు, నాయకులు మాత్రమే చెప్తున్నారు. అందుకని యూనియన్ నాయకులు అంటాం. రేపు కావాలంటే అగ్రిమెంట్ ఫస్ట్ సునీల్ అగ్రిమెంట్ చేస్తాడు, చేయకపోతే 4వ తారీఖు నన్ను అడగండి. ఆయన అగ్రిమెంట్ చేయకపోతే 4వ తారీఖు వచ్చి మీరు అన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆయన చేయలేదు కదా, ఆయన సినిమా థియేటర్లో ఆపేశాడు, వేసుకోవట్లేదు, పౌరుషంతో ఉన్నాడని నాకు చెప్పండి. నేను శిరస్సు వంచి క్షమాపణ చెప్తా సునీల్ గారికి, ఓకేనా? లేకపోతే ఆయన ఏం చెప్తాడో నాకు చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద కొన్ని విభేదాల వల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో సినిమా ఎక్కడ ఆగదు, కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు అయితే కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.